నమస్తే, వెల్కమ్ టు డిఎంపీ టీవీ. ఈరోజు న్యూస్ అప్డేట్. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలోనే సంతోషం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీ పథకాలతో పాటు తన ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తారని రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆయన గురువారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని గాదెపల్లి గ్రామంలో నిరుపేదలకు భూ హద్దు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదవాళ్లకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2014 ముందు పాస్బుక్ నాయకాపుగూడెం గాదెపల్లి శివారికి సంబంధించిన సుమారు 100 ఎకరాల పైచిలకు భూమి పాస్బుక్ ఇవ్వడం జరిగింది. 2014 అంటే 2023 సుమారు 10 సంవత్సరాలు దాటినా కూడా వీళ్ళకు మోకా ఎక్కడినది అనేది కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు చూపెట్టకపోవడం వల్ల నూతనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ పథకాల ఎన్నికల్లో ప్రచారంలో భాగమై మేము ఈ గూడానికి వచ్చినప్పుడు చెప్పినాం. ఇక్కడ గూడ ప్రజలందరికీ చెప్పినాం, మీకు ఏదైతే 2014 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పాస్బుక్ ఏదైతే పాస్బుక్ ఉందో పొజిషన్ సర్టిఫికేట్ కూడా దగ్గరుండి మీకు జిల్లా కలెక్టర్ గారి యొక్క జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినటువంటి ఆర్డీఓ ఎంఆర్ఓ గారు, వారి యొక్క సర్వే డిపార్ట్మెంట్ వారితో తక్షణమే మీకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి మీ అందరి యొక్క అభిమాన నమ్మకంతో లక్ష్మణ్ కుమార్ అన్నగా నన్ను ఆశీర్వదించే మీకు గెలుపొందిన వెంటనే 3 నెలల లోపల మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అని చెప్పి ఈరోజు ఇచ్చిన మాట ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల ఈరోజు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, నేను జిల్లాకు సంబంధించిన మండల తహసీల్దార్ గారు ఈరోజు పొజిషన్ సర్టిఫికేట్ అందరూ కూడా ప్రతి లబ్ధిదారికి ఇవ్వడం జరుగుతుంది. సుమారు 84 మంది లబ్ధిదారులకు ఇలా పొజిషన్ సర్టిఫికేట్ తహసీల్దార్ గారు సర్వే డిపార్ట్మెంట్తో సర్వే చేయించి హద్దులు ఏ హద్దుకు ఎవరెక్కడ ఉండాలనేది ఈ పాస్బుక్ ఆధారంగా 2014 ముందు ఇచ్చిన పాస్బుక్ ఆధారంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల ధర్మపురి శాసనసభ్యుడిగా విప్పుగా నా చేతుల మీద అవి అందరికీ పొజిషన్ సర్టిఫికేట్ జరిగింది. మేము ఇవాళ పొజిషన్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ప్రతి కుటుంబానికి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ మీద మీరు దున్నుకొని మీ జీవనోపాధి ప్రభుత్వంకు రావాల్సిన రాయితీలు తీసుకుంటా మీ జీవనోపాధి గడపాలని చెప్పేసి వారికి ఆ కుటుంబాలకు మనవి చేసుకుంటూ మా పాత్రికేయ మిత్రుల ద్వారా కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ప్రజల ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయడానికే ఈ ప్రభుత్వం ప్రజల ముందు ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క ధర్మపురి నియోజకవర్గం లోపల గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక మంత్రి హోదాలో ప్రభుత్వంలో పరిపాలించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఏ రోజు పేదవాళ్ళకు సంబంధించిన సమస్య విషయంలో కూడా శాశ్వత పరిష్కారం ఎప్పుడు కూడా ఎత్తలే. శాశ్వతంగా 2014 ముందు పాస్బుక్లు ఇచ్చినటువంటి సమస్య 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు ఏది కూడా పనిచేయలేదు, పేదవాళ్ళకు సంబంధించిన విషయాలు ఏది పట్టించుకోలేదు. ఇలా పేదవాళ్ళ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా పొజిషన్ సర్టిఫికేట్ బాజాప్తుగా నిజాయితీగా ఏదైతే రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఆ హద్దులు గురించి వారికి పట్టాలు ఇచ్చారు, పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా మేలు జరిగే కార్యక్రమం ప్రభుత్వం చేపడతానని విషయాన్ని తెలియజేసుకుంటూ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో కోర్టులో కొన్ని వివాదాలు చేస్తారు. కొంతమంది ఈ యొక్క ఏదైతే R&Rకు ఏదైతే SRSP సంబంధించిన సర్ప్లేస్లు ఎక్కడో బోధం దగ్గర నిజామాబాద్ దగ్గర అక్కడ SRSP కాలువ దగ్గర భూములు ఇచ్చిందట. ఆ భూముల బదులట ఇక్కడ D1 తీసుకొని ఇక్కడ భూములు తీసుకుంటారట. మరి ఏ చట్టం ఉండదు ఏది ఉందో మాకు తెలియదు శాసనసభ్యులుగా. దానికి సంబంధించిన CCL కమిషనర్ గారు దాని మీద నేను కంప్లైంట్ చేసిన, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు కూడా కంప్లైంట్ చేసిన. ఇది ఇప్పుడు ఆ ఒక సర్వే నెంబర్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు గత 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి ఎవరైతే వారి మనుషులు ఇలా ఫెన్సింగ్ పెట్టుకుని మామిడి తోటలు పెట్టుకున్నారు. ఆ మామిడి తోటలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, దయచేసి పేదవాళ్ళకి చెందాల్సినప్పుడు పేదవాళ్ళకి చెందాలి. ఇష్టానుసారంగా 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు మీరు మీ యొక్క పట్టా చేస్తాము, మేము ఫెన్సింగ్ తీసుకుంటాము, మామిడి తోటలు వేసుకుంటాం అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఇలా నాయకాపు గూడానికి సంబంధించిన వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళ ముఖాల్లో చూడండి రెక్కల కష్టం చేసుకుంటే తప్ప వీళ్ళకి ఏం తెలియదు. ఇలా మేము కాగితం ఇస్తా అంటే కూడా వాళ్ళు మాకు ఇవాళ ఇన్ని రోజుల తర్వాత కాగితం ఇస్తానని చెప్పి ఆనందంతో ఇవాళ వచ్చారు. ఇలా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉచితంగా పేదవాళ్ళకు బస్సు సౌకర్యం కల్పించింది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. 200 యూనిట్ల వరకు ఇప్పుడు ఈ నాయకాపుగూడెంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం లేదు.
200 యూనిట్లు ఇప్పటి వరకు వాడుకున్న ప్రతి కుటుంబానికి కూడా జీరో కరెంటు బిల్లుతో కరెంటు బిల్లు కట్టకుండా కూడా సౌకర్యాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ధర్మపురి గారు శాసనసభ్యుడిగా వారికి ఇన్ని సౌకర్యాలు మేలు చేసే కార్యక్రమాన్ని నేరుగా ఇలా ధరణికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా రెవెన్యూకి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు మా తహసీల్దార్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఇలా పొజిషన్ సర్టిఫికేట్ మొత్తం మంది ప్రతి లబ్ధిదారికి ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి ఎవరైతే కోర్టులో ఉన్న వివాదం కూడా పరిష్కారం చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. 100 ఎకరాల భూమిని ఇప్పుడున్న పెద్దలు ఏదైతే ఇక గూడకు సంబంధించిన పెద్దలు చెప్పారు, మా 100 ఎకరాల భూమి మాకే దక్కాలంటాను. 100% పేదవాళ్ళకు సంబంధించిన నాయకాపుగూడకు సంబంధించిన పేదవాళ్ళకు సంబంధించిన భూమి 100 ఎకరాల భూమి మీకే దక్కితే దాంట్లో ఎవ్వడు కూడా ఎవరైతే అక్రమంగా ఎవడు కూడా చొరబాడు ఎవడు కూడా ఉండడన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ పేదవాళ్ళ పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా 15 సంవత్సరాలకి వెళ్ళి ఓడినా గెలిచినా ఒకటే జెండా నమ్ముకొని ఒకటే పార్టీ నమ్ముకొని మీరు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే విప్ అయినా మీకు సేవ చేస్తా, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. పేదలకు ఇచ్చిన ఈ పొజిషన్ సర్టిఫికేట్ను మీరందరూ ఉపయోగించుకొని పేదలకు ఏదైతే ఉన్నటువంటి ఈ భూమిని దున్నుకొని మీరు జీవనోపాధి గడపాలని తెలియజేసుకుంటూ మిగిలిన వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని ఈ మీడియా ద్వారా మరొకసారి తెలంగాణ ప్రజానీకరణ మా ధర్మపురి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎప్పుడు కూడా అమలు చేస్తాననే విషయాన్ని ఈ యొక్క విషయాన్ని కూడా ప్రజల ముందు పెడతాననే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నాయకప్ కూడా మా సోదరిమణులకు సోదరులందరూ కూడా మరొకసారికి నూతనంగా పొజిషన్ సర్టిఫికేట్ తీసుకున్న ప్రతి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను శాసనసభ్యులుగా.